ఒకసారి మీరు వీడియోస్లో క్లియర్గా చూడొచ్చు. అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. అదిగో అంబటి రాంబాబు బయటికి రావాలంటూ కూడా ఒక్కసారిగా అంబటి రాంబాబు ఇంటి మీద పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం అంబటి రాంబాబు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కూడా పోలీసులు పంపించే ప్రయత్నం చేస్తుంది. మరోసారి వందలాది మంది కార్యకర్తలు ఒక్కసారిగా ఇక్కడ అంబటి రాంబాబు ఇంటి మీదకి బాగా దూసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. అంబటి రాంబాబు బయటకు వచ్చే వరకు కూడా తాము ఇక్కడి నుంచి వెళ్ళేది లేదంటూ కూడా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఉద్రిక్త వాతావరణం అలాగే కనిపిస్తూ ఉంది. ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మహరించినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా నెట్టుకొని వెళ్ళిపోయి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ బకెట్లను కూడా రాళ్ళను కూడా పెద్ద ఎత్తున ఎత్తి ఇసిరే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అంబటి రాంబాబు ఇంటి మీద రాళ్ళు కర్రలతో దాడులు చేశారు, కార్లను ధ్వంసం చేశారు, ఇంటిని ధ్వంసం చేశారు, లోపలికి వెళ్ళి కార్యకర్తల అంచెలను కూడా కొట్టారు. కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఏదైతే అంబటి రాంబాబు బయటకు వచ్చి క్షమాపణ చెప్పే వరకు కూడా తాము ఎవరు కూడా తగ్గేది లేదంటూ కూడా ఇక్కడ వచ్చినట్టు కార్యకర్తలంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇంకా అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. అంబటి రాంబాబు డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అంబటి రాంబాబు బయటకు రావాలంటూ కూడా వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. బిగ్ టీవీ చైన్ మీద మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. అంబటి రాంబాబు ఏ నివాసం ఉందో నివాసం వద్ద ఇప్పుడు పరిస్థితి ఈ విధంగా ఉంది. దాదాపు 2 గంటల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఒకసారి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. మొత్తం అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం అదే కనిపిస్తూ ఉంది. కర్రలతో దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జై బాబు అంటూ కూడా టీడీపీ సంబంధించిన కార్యకర్తలు కూడా నిరసన చేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు బయటికి రావాలి, క్షమాపణ చెప్పాలంటూ కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు అంబటి రాంబాబు లోపల నుంచి బయటికి రాలేదు. ఏదైతే కారులో మాట్లాడడం తర్వాత వచ్చిన ఇంటి వద్ద విలేకరులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఒకసారి మీరు చూడొచ్చు. అంబటి రాంబాబు ఇంటి వద్ద మొత్తం పూర్తిగా కూడా వీళ్ళంతా కూడా చప్పట్లతో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం అంబటి రాంబాబు బయటికి రావాలంటూ కూడా అంతా కూడా నిరసన చాలా పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలంతా కూడా అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి మరోసారి చేరుకున్నారు. సో వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్నారు జై బాబు అంటూ. సో అంబటి రాంబాబు బయటికి రావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మా కొలీగ్ ఇస్తున్న సమాచారం ప్రకారం అంబటి రాంబాబు ఇంటి లోపలే ఉన్నారు. బహుశా ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంబటి రాంబాబు బయటకు వచ్చే అవకాశం లేదు. సో అక్కడి నుంచి అంబటి రాంబాబుని సురక్షితంగా వేరే చోటకి తరలిస్తారా లేదా అని చూడాల్సి ఉంటుంది. కఠినంగా శిక్షించాలి. గవర్నమెంట్ శిక్షించకపోతే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఇలాంటి దుర్మార్గుల్ని శిక్షించకపోతే మేము శిక్షిస్తాం. వీడు బయటికి రావాలి, వీడు తాట తీయాలి. 11 సీట్లు ఇచ్చినా సిగ్గు లేకుండా ఇంకా మహిళల పట్ల ఇలాంటి భాష మాట్లాడతారా? 40 ఏళ్ళు అహర్నిశలు తిండి తినకుండా 16 గంటల రోజుకి రాష్ట్రం కోసం కష్టపడి రాష్ట్రం కోసం ఇంతలా తపన పడి అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు గారిని ఇలాంటి భాష మాట్లాడతారా? చంద్రబాబు గారి నోటి వెంట ఏ రోజైనా ఒక్క బూతు మాట విన్నారా మీరు? అంత హుందాగా రాజకీయాలు చేస్తాడు. అంత హుందాగా రాజకీయాలు చేసే లాంటి వ్యక్తిని ఇలాంటి నీచపు భాష మాట్లాడి టీడీపీ కార్యకర్తల్ని కూడా ఇలాంటి నీచపు భాష మాట్లాడేలా చేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సృష్టించి అలజడులు సృష్టించాలి, నెయ్యి కల్తీ నెయ్యి తప్పుదోవ పట్టించాలని చెప్పి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. వీడిని మాత్రం అసలు వదలం. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వీడిని మాత్రం రోడ్ల మీద తిరగనీయం. అంబటి రాంబాబు ఇంకా ఉద్రిక్తత కొనసాగుతుంది. మా కెమెరా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మీరు విజువల్స్ క్లియర్గా చూడొచ్చు. అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగుతుంది. గేటు వద్ద పోలీసులతో కార్యకర్తలంతా కూడా వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ పోలీసు వాళ్ళందరూ కూడా నెట్టుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. పోలీసులు అందరూ కూడా నెట్టుకొని వాళ్ళు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఏ రాంబాబు, ఈరోజు ఒక ఆంబోతు పిచ్చి కుక్క రాంబాబు, ఈరోజు మా నాయకుడు మంచితనం వల్ల నువ్వు ఈ రోడ్ల మీద తిరుగుతున్నావు. నువ్వు గుర్తుపెట్టుకో, కొజ్జా మా నాయకుడు ఆదేశిస్తే రేపటి నుంచి నువ్వు రోడ్ల మీదకి వస్తే తరిమి తరిమి కొడతారు కూటమి నాయకులు. కూటమి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు, నిన్ను తరిమి తరిమి కొడతారు. ఈ రోజు కేవలం మా నాయకుడి గొప్పతనం వల్ల నువ్వు తిరుగుతున్నావు, గుర్తుపెట్టుకో. అరే అంబటరాంబాబు, నా కొడక రోడ్డు మీదకి వస్తే పందిని వస్తా చూడరా, కోస్తాను నా కొడక. నిన్ను రోడ్డు మీదకి వస్తే నువ్వు నా కొడక రా బయటికి. ఏదైతే ఆడవాన్ని కించపరిచే పార్టీ వైసీపీ పార్టీ, ఆ పార్టీ నాయకుడు వైసీపీ పార్టీ నాయకుడు తల్లిని గంటేశాడు. ఈ నాయకులేమో ఇతరుల తల్లిని ఇది చేసి మాట్లాడతారు, తగ్గు చేసి మాట్లాడతారు. సమాజంలో ప్రతి ఒక్క తల్లి మన తల్లిలాగా భావించాలి. ఆ విధంగా ఉండే ఈ సమాజంలో చంద్రబాబు నాయుడు గారిని, సాక్షాత్తు నారా చంద్రబాబు గారికి తల్లిని తిట్టి మాట్లాడాడు అంబటరాంబాబు. ఏదైతే అతను మాట్లాడిన తప్పుకి అతని నాలుకని చీల్చినా కూడా తప్పులేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం, మా తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదు అని చెప్పి పొద్దునే వెళ్ళి ఎస్పీ గారిని కంప్లైంట్ ఇచ్చి మా జిల్లా అధ్యక్షులు వారు అరెస్ట్ చేయాలని చెప్పారు. కాబట్టి మేమంతా సమన్వయంగా పాటిస్తున్నాము. ఏదైనా అంబటరాంబాబు చేసిన తప్పు క్షమించరాని తప్పు అని చెప్పి భావిస్తూ క్షమించకూడదు, ఎవరు ప్రజలు కూడా భావించకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు అంబటరాంబాబు ఈరోజు రాష్ట్రం ఎంత అభివృద్ధి చేయాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తుంటే ఈరోజు అధికారం వచ్చి మేము ఏ నాయకుడిని, ప్రతిపక్ష నాయకుడిని హింసించకుండా చూస్తుంటే ఈరోజు లడ్డూ కల్తీ నిజమని చెప్పి, నిజం ఎప్పుడైతే బయటపడిద్దామని చెప్పి ఈ అంబటరాంబాబు మైండ్ డైవర్షన్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేశాడు. ఈరోజు బహిరంగంగా క్షమాపణ చెప్పబోతే మా బాబు గారు కాళ్ళు పట్టుకొని, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చేస్తే క్షమిస్తామని చెప్పి ఈ విధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఊరికిన పరిస్థితి లేదు. నువ్వు ఇవాళ ఉంటారు, రేపు ఉంటారు పోలీసులు, ఖచ్చితంగా వారం రోజులు మేము ఇక్కడ ఉంటాం, నీకు తగిన బుద్ధి శిక్షిస్తామని చెప్పి కఠినంగా శిక్షించే పరిస్థితి ఉందని చెప్పి ఈ విధంగా తెలియజేస్తాను. అంబటరాంబాబు కొంచెం లోన్ దాక్కొని ఉన్నాడు, నువ్వు దమ్ము ధైర్యం దానిలాగా వచ్చావు. ఇప్పుడు రా, నువ్వు ఒక అమ్మ అబ్బా అయ్యకు పుడితే నా దమ్ముంటే బయటికి రా. కబడ్దార్ అంబటరాంబాబు. అందరికీ నమస్కారం. ఈరోజు అంబటి రాంబాబు అనే ఒక 30 సంవత్సరాలకు ఒకసారి గెలిచే ఒక ప్రజాహీనుడు మా చంద్రబాబు నాయుడు గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇవాళ చూస్తే అంబటి రాంబాబుని ఎప్పుడు కనపడితే చెప్పుతో కొడదామని చెప్పేసి చూస్తున్నటువంటి పరిస్థితి. మరో పక్క ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారం ఉందో దాన్ని పక్కదో పట్టించడానికి ఈ నీతి మాలిన అంబటి రాంబాబు కొవ్వెక్కి మదమెక్కి ఇవాళ 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల చంద్రబాబు నాయుడు గారిని నోటికి వచ్చినట్టు వాగటం అనేది ఆయన యొక్క హేమమైన చర్యని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఖండిస్తూ, ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే బోసడికే అంటే తన మనోభావాలు దెబ్బతింటే కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి అలా చేస్తారని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి అభిమానుల మనోభావాలు దెబ్బతింటే ఒక్క ఆదేశం ఇస్తే చాలు అధినాయకుడు ఒక్కడిని కూడా రోడ్ల మీద తిరగనిచ్చే పరిస్థితి ఉండదని చెప్పేసి సందర్భంగా చెబుతూ, నా కొడుకు కూడా మా నాయకుల జోలికి వస్తే మేము ఉపేక్షించేది లేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సైనికుడిగా సవాల్ హెచ్చరిస్తున్నాం. జై బాబు, జై బాబు. ఆపుతా ఉన్నా కాసేపు. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. అటాక్ యూజువల్స్ వేసేయండి.